హాయ్ అందరికీ. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. మంచి స్థలము, అది మంచి స్థలమే అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారు ఖచ్చితంగా. శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. నంద్యాల డిస్టిక్లో ఉంది కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ అది. ఎవ్రీ ఇయర్ నేను వెళ్తానన్నమాట. అక్కడ మా ఫ్యామిలీతో వెళ్తాను. సో ఈరోజు కూడా వెళ్తున్నాను అక్కడికి. వెళ్తున్నప్పుడు రాయపాడని బ్రిడ్జి వస్తుందన్నమాట. అక్కడ బ్రిడ్జి దారంపడి వీడియో తీసుకుంటూ వెళ్ళానన్నమాట. అక్కడికి ఎందుకు ఎవ్రీ ఇయర్ వెళ్తామంటే, అక్కడికి వెళ్ళి దేవునికి అభిషేకం చేయించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేసు. ఆ దారంపడి ఆ పొలాలు, ఆ ఏరు, ఆ గట్టు అవన్నీ చూసుకుంటూ ఉంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఫైనల్లీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము మేము. నేను అక్కడ నుంచి గుడి లోపలికి వెళ్తున్నప్పుడు తీశానన్నమాట. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావాలి అంటే, అక్కడ దేవునికి అభిషేకం చేపిస్తే మన జీవితంలో మనకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే తొలగిపోతాయన్నమాట. అంత మంచిగా ఉంటుంది అక్కడ. నాకు ఇంకా చెప్పడానికి కూడా రావట్లేదు, అంత బాగుంటుందన్నమాట ప్లేస్. కానీ అక్కడ అభిషేకం చేయించుకుంటే మన జీవితంలో జరిగే మార్పులు కానీ చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎవరైనా సరే వచ్చి అక్కడ దేవునికి ఒకసారి అభిషేకం చేయించుకున్నారంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి అభిషేకం చేయించుకోండి. ఎటువంటి దోషాలు ఉన్నా, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, పిల్లలు పుట్టకపోయినా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫలితం లభిస్తుంది. అంత పవర్ఫుల్ దేవుడు అనమాట కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అందరికీ యూజ్ అవుతుందని నేను పెట్టాను. అక్కడ బొమ్మలు కనిపించాయి. ఆ బొమ్మలు చాలా అందంగా ఉంటే